ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎలా ఉంటుంది మీ రొటీన్? ఎన్ని గంటలకు వేస్తారు మార్నింగ్? నేను మార్నింగ్ 6కి లేస్తాను. 6 కి లేస్తారా? 5:30 6కి లేస్తాను. ఇద్దరు దేవదూతలు వస్తారు నాకు హెల్ప్గా చేసేవాళ్ళు. దేవదూతలు రండి అంటాను. సో 8:30 9 అంతా వర్క్ అంతా అయిపోతుంది ఇంట్లో. అండ్ కొంచెం యోగా కానీ నా ఎక్సర్సైజ్ రొటీన్ తీసుకుంటానండి. మన వర్క్స్ పిల్లలు ఇద్దరు అక్కడ ఉన్నారు. నైట్ అంతా వాళ్ళతోనే సరిపోతుంది. కాలేజీకి మా పాప ఏంటి తను అక్కడ నైట్ అంతా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. తను క్యాంపస్ నుంచి రూమ్కి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక ఫోన్ ఆమె ఫోన్ అయిపోయిందంటే మా బాబు ఫోన్, బాబు అయిపోయాడంటే మా అక్క వాళ్ళు ఇలా అయిపోతుంది. అండ్ కొంత మనం రియల్ ఎస్టేట్ వాటి మీద వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు. రియల్ ఎస్టేట్ అంటే మీరే కొని మీరు అమ్ముతున్నారా ప్లాటింగ్ చేసి? ప్లాటింగ్ కాదు కానీ మన Apartments. ఫ్రెండ్స్ వాళ్ళతో వీఆర్ కొంత మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి కట్టిస్తున్నారు ఇల్లు అది కట్టిస్తున్నారు. వాళ్ళు మనం కంబైన్డ్ గా చిన్న చిన్నది మన అది కూడా నమ్మకమైన వాళ్ళు అంటే మళ్ళీ వాటిలో చాలా ఇక్కడంతా అమ్మో ఇవన్నీ నమ్మాలండి. ఫస్ట్ నమ్మడం అంటే చాలా పెద్ద అది టాస్క్. అది అంటే ఎవరు కరెక్ట్ పీపుల్ జడ్జి చేయాలి కదండి ఫస్ట్. తెలియాలి మనకి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా మొత్తం ఇక పబ్లిక్ తో కనెక్ట్ అయ్యి, ఎందుకంటే ఇక పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయినట్టేనమ్మా. సో ఇక ఎలా అనేది గాడ్ హౌ లీడ్, ఆయన ఎలా తీసుకువెళ్తాడు ఏంటి అనేది మనం బెస్ట్ అడిగితే ఎప్పుడు బెస్టెస్ట్ ఇస్తాడు దేవుడు. నేను చేయలేకపోయిన క్యారెక్టర్స్ కూడా మళ్ళీ చేయాలి అనేటువంటి ఒక ఆశ ఉంది. చూడాలి. వదిలేసుకున్నారు చేయలేకపోయిన క్యారెక్టర్స్ చాలా అండి. నేను ఎన్ని సినిమాలు మిస్ అయిపోయాను లిస్ట్ చెప్పాలంటే. ఇక తమిళ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎంగ ఊరి పాటగారను నిశాంతి క్యారెక్టర్ నేను చేయాల్సింది. ఆర్డి భాస్కర్ గారు అప్పట్లో ఇళయరాజా గారి వాళ్ళ. ఎందుకు చేయలేదు? మీకు టైం లేట్స్ లేక? అంతేనండి, చెప్పడం వేస్ట్. చేయలేకపోయినా అంతే. చేయలేకపోయి ఇబ్బంది పడ్డారా? కామన్ అండి. అంటే అప్పుడు అది ఇంకా మాట్లాడి కూడా మనం వ్యర్థం 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 అంతే. అంటే అదే నేను విన్నాను ఇది దట్ చాలా క్యారెక్టర్స్ ఊహాగా చేసింది ఆమె చేయాల్సింది ఈవీవి గారిది. తర్వాత అమ్మూరు సినిమా. యూ హ్యాడ్ టు వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అయితే అసలు అందులో అమ్మ ఆల్ క్రెడిట్ గోస్ టు అమ్మ. అమ్మ ఉంది. అమ్మ బట్ వేరెవర్ ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు తప్పుకున్నారు కదా? అసలు మన వరకు రానిలేదు అమ్మ. అన్ని ఆమె పోతే పోయింది సినిమా అనుకునే వాళ్ళం. నన్ను ఎక్కడ మా కుటుంబీకులు అదే అర్థం కాదండి. అసలు ఏంటనుకుంటారు? అసలు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు? అదే అంటాను. ఈ రోజు మన ఇంట్లో మనకి ఒక మేడ్ వస్తుంది, అమ్మాయికి సెక్యూరిటీ ఉందా? ఇప్పుడు భార్య ఇంట్లో లేకపోతే ఆ ఓనర్ బుద్ధులు ఎలా ఉంటాయో మనం గెస్ట్ చేయగలమా? ఒక సాఫ్ట్వేర్ ఉన్నారు, పొద్దుగులు కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళు వర్క్స్ చేస్తారు, వాళ్ళకి లేదా ప్రాబ్లం ప్రతి దాంట్లో ఉంది. కానీ సినిమా అనేసరికి ఎక్కువ ఫోకస్ పెడతారు. ఇప్పుడు మనకి ఇష్టమైతేనే ఏ తప్పైనా జరుగుతుంది స్వప్న గారు. మన ఇష్టం లేకుండా ఎవరు మనల్ని కాళ్ళు చేతులు కట్టేసి చెంపదెబ్బలు అయితే కొట్టరు. కరెక్ట్. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాను, నవే డేస్ లేడీస్ ఎలా ఉన్నారంటే వాళ్ళు అనుకున్నట్టు ఆ నేము ఫేమ్ రావడానికి ఎంతకైనా దిగజారడానికి రెడీగా ఉన్నారు. అవునా? సో బోత్ సైడ్స్ తప్పులుంది. అది వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ మనోభావాలను బట్టి లైఫ్ ఉంటుంది. బట్ మీరు మిస్టర్ పెళ్ళాం మిస్ అయిపోయారు. అంటే మీరు మిస్ అయిన సినిమాల జాబితాలో మిస్టర్ పెళ్ళాం ఒకటి. మిమ్మల్ని అనుకున్నారు ఒరిజినల్ గా ఫస్ట్ అని తెలిసింది. అనుకున్నారు ఏంటండి, ఆల్మోస్ట్ బాపు రమణ గారు ఫైట్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర. ఏంటి ఆ అమ్మాయితో మీకు వచ్చిన ప్రాబ్లం, ఆ అమ్మాయి బాగా చేస్తుంది కదా అని. రమణ గారు అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు పిలిపించి మాతో మాట్లాడారు కూడాను. ఏం చెప్తాం మన ఇట్స్ ఓకే, అయిపోయిన పెళ్ళికి మేడం అయిపోయింది. కరెక్ట్. బట్ వీ హ్యావ్ అ లాంగ్ వే, బ్యూటిఫుల్ రోడ్ అహెడ్ అండ్ లవ్లీ. ఇప్పుడు మంచి పరిస్థితులు, చక్కగా మీరు హ్యాపీగా ఉన్నారు. మంచిగా పొలిటికల్ గా రీబిగినింగ్ ఉంటుందండి. నేను ఎప్పుడు కూడా నేను ఒక్కటే నమ్ముతానమ్మా, మనం కష్టపడి పని చేసినప్పుడు అది ఏ రంగమైనా సరే, సినిమా రంగమో పొలిటికల్ రంగమో ఈవెన్ డివోషనల్, అన్నిటికన్నా ముఖ్యం మన కుటుంబము. మనం కష్టపడి పని చేస్తున్నప్పుడు ప్రతిఫలం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ దేవుడు దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు. ఇండస్ట్రీలో నాకు జరిగింది అదే. నాకు గాడ్ ఫాదర్గా ఏ డైరెక్టర్, ఇప్పుడు భానుప్రియ గారు మిగతా వాళ్ళందరూ, ఇప్పుడు విజయశాంతి గారు వచ్చారంటే వెనకాల ఏం రత్నం గారు ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. అలానే ప్రతి హీరోయిన్కి ఒక బ్యాక్ బోన్ ఉన్నారు. భానుప్రియ గారు ఉన్నారంటే అప్పట్లో వాళ్ళందరికీ డేట్స్ చూసే ఎస్పి వెంకన్న బాబు గారు కానీ వాళ్ళంతా పిల్లర్స్. మాకు ఎవరు అటువంటి బ్యాక్ బోన్స్ లేకుండా చేసిన కొద్దిగా సినిమాల్లో ఆణిముత్యంలాగా ఇప్పటికీ నిలబడి ఉన్నాయి అని అంటే అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక దయ అని నేను నమ్ముతాను. అలానే ప్రతి ఒక్క కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉన్న బిడ్డల విషయంలో నేను అల్లాడిపోతున్నా. అండ్ ఇప్పుడు పిల్లలు అక్కడ ఉండిపోయి మనము ఒంటరి జీవితం అన్నా కూడాను కొన్ని సిచ్యువేషన్స్లో దేవుడు మనకి ఎవ్రీ టైం మనం ఒంటరిగా వచ్చాం మన అమ్మ కడుపులో నుంచి. ఐఎమ్ సింగిల్. మన రక్త సంబంధీకులు మాత్రం దేవుడు మన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఒక బంధం. మిగతా క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి పోతాయి, అండర్స్టాండింగ్స్ ఉంటాయి లేకపోతే లేదు. ఇంత చిన్న లైఫ్లోకి పోయి ఇవన్నీ ఆలోచిస్తే సో ఎప్పుడు నేను ఐ లవ్ మై వర్క్.
ఏదో ఒక పని ఉండాలి నాకు. పని లేదు అంటే మాత్రం నేను అల్లాడిపోతానమ్మా. అల్లాడిపోతారమ్మా. మీరు కూడా చేశారా? అయ్యో నా I ఫేవరెట్. love her a lot. ఆ అమ్మాయికి ఐ ఉన్నటువంటి ఆల్సో లవ్ హర్. సమీరా భరద్వాజ్ కోసం అన్నమాట ఇది. సమీరా భరద్వాజ్ ఆ మీమ్స్ గానీ తను చేసే ఆ నేచురాలిటీ గానీ నేను కూడా ఐ లైక్ హర్. చూస్తాను ఎంత కష్టపడిపోతున్నారు. మా బాబుతో అదే చెప్తారు, అల్లాడిపోతుందిరా మమ్మీ ఇక్కడ నువ్వు లేకపోతే అని చెప్తాను నేను హ్యాపీగా ఉన్నాను మమ్మీ, మమ్మీ ఉంటే అన్ని స్ట్రిక్ట్ గా ఉంటుంది, కాళ్ళు కడుక్కో, తలకి నూనె పెట్టుకో, ఇదే ఉంటది. చెప్తారా అవన్నీ ఇప్పుడు? మా అబ్బాయిని ఎప్పుడు నేను నీ ర్యాంక్ ఎంత, నీ చదువు ఏమైంది, నీ జాబ్ ఏమైంది నేను ఏం అడగను. అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, లిప్ గ్లాస్ పెట్టుకో, మంచిగా క్రీమ్స్ పూసుకో, తలకు ఆయిల్ పెట్టుకో, ఎంత చలి ఉన్నాయి తెలంగాణ 2 పూటలు స్నానం చేయి, వీటి గురించే ఉంటుంది మా డిస్కషన్. సో మీరైతే పాత పద్ధతులు నమ్ముతారన్నమాట అయితే. ఇంకా తలకు ఆయిల్ పెట్టుకో అన్నారు కదా. నమ్మటం కాదు, 100% వాటిని మీరు పెట్టుకుంటారా తలకు ఆయిల్? ఆయిలే పెట్టుకుంటాను. ఇప్పుడు షోస్ కాబట్టి గబగబా హెడ్ బాత్, కానీ బయటకు కూడా నేను ఆయిల్ పెట్టుకునే వెళ్ళిపోతారా? మా పాప ఇక్కడ జేఎన్టీలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, జేఎన్టీలో చదువుకుంది ఇక్కడ. అమ్మాయి 2 జడలు వేసుకొని తలకు నూనె పెట్టుకొని వెళ్ళింది. వాళ్ళు కాలేజ్ వాళ్ళ మ్యామ్ పిలిచన్నారట, ఈ జనరేషన్ ఇలా నూనె పెట్టుకొని 2 జడలు పైకి కట్టుకొని వచ్చావు, నువ్వు ఎవరు పిల్లవని అడిగిందట. అదే బాగా స్ట్రిక్ట్ గా. అసలు ఇప్పటికీ వాళ్ళకి కొరియర్లో ఆవుదం సీసాలు కూడా వెళ్తాయండి. అవునా? ఆవుదం సీసాలా? మామూలు ఆవుదం కాదు అది. మా తెనాలిలో మంచి ఫేమస్ అండి, నోట్లో ఆడుతుంది రావట్లేదు. అక్కడ నుంచి వంట ఆవుదం వస్తుంది మాకు. ఆవుదం సీసాలు, వేప నూనెలు, అమెరికాలో ఉంటుంది కరేపాకు పొడులు, వాటికే నాకు కొరియర్ గా అయిపోతాయి. కాళ్ళకు ఆవుదం పూసుకోండి, తలకు ఆవుదం పెట్టుకోండి, ఇవన్నీ పనిచేస్తాయండి. 100% అండి. అయితే అంత అమాయకంగా అడిగేసారు. అలా కాదు అంటే ఇప్పుడు రోజుల్లో ఏం పని చేయమని అంటారని. అప్పుడు పని చేసింది ఎందుకు పని చేయదు? కాలం మారిపోయిందని. బట్ మీ పాయింట్ అర్థమైంది. కాళ్ళకి అరిపాదాలకి ఆవుతం రాసుకోవాలి, చలవ చేస్తుంది. చలవ అని అసలు మీరు చూడండి, పొద్దున్నే ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. మీరు వీక్లీ వన్స్ ఆవుదం పెట్టుకోండి తలకి, ఎంత అందులో ఉండేటువంటి ఎంత ఇది మనకంటే కళ్ళల్లో నుంచి ఆ వేడి మొత్తం బయట వచ్చేస్తుంది. అండ్ మేము కూల్ డ్రింక్స్ తాగను నేను, కొబ్బరి నీళ్లు, మజ్జిగ అమ్మగారు అలవాటు చేసింది, ఇప్పటికీ అదే అలవాటు. కాఫీ టీ ఎప్పుడన్నా బయట వెళ్తే ఇక తప్పదు అనుకుంటే నేను తప్పించి అది అలవాటు అయితే కాలేదు. దానికి నేను బానిస అవ్వలేదు, దేనికి నేను బానిస అవ్వలేదు. సూపర్. దేనికి అవ్వలేదు. అద్భుతం అది నిజంగా. మీరు అంటే ఇండస్ట్రీలో ఉంటూ మనకు అన్ని దొరుకుతాయి కదా ఈజీగా, అందుకని. బట్ గ్లామర్ కూడా మెయింటైన్ చేస్తారు అందుకని మీరు. అండ్ అన్నిటితో పాటు పద్ధతులు మెయింటైన్ చేసుకున్నారు, హ్యాపీగా స్టేబుల్ గా ఉన్నారు. దేనికి ఎవరైనా మనస్ఫూర్తిగా ఉంటే వాళ్ళని నమ్మటం తెలుసు నాకు. నమ్మిన వాళ్ళ నమ్మక ద్రోహం చేశారంటే మళ్ళీ జీవితంలో వాళ్ళని నేను నమ్మరు అసలు. ఇక డౌట్గానే ఒక్కసారి అబద్ధం చెప్పిన వాడు జీవితాంతం చెప్తారండి. ఒక్కసారి రాంగ్ రూట్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. పొరపాట్లు అందరూ చేయొచ్చు, ఇప్పుడు నేను కూడా చేయొచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు. ఆ రియలైజేషన్ ఏంటనేది హార్ట్ కనెక్ట్ అయినప్పుడు మనకు అర్థమైపోతుంది. బాయ్ అంతే. సో బాధ అది లేదు. మరి దేవుడు ఎందుకో నాకు అలా ఏదో అంటారు చూసారు, వీళ్ళు మాట్లాడలేదే, వీళ్ళు లేరే ఉంటుంది. ఎక్కువ ప్రేమించిన వ్యక్తుల మీద మానసికంగా బాధ ఉంటుంది, కానీ తప్పు లేదు అన్నప్పుడు నన్ను నేను తగ్గించుకొని పోలేను. దానిని స్థిరత్వం రావడం కొంత టైం పడుతుంది. నాకు చాలా డిప్రెషన్ అవుతాను, అంటే ఫేస్లో ఆ డల్నెస్ అనేది తెలిసిపోతుంది. మళ్ళీ వాళ్ళు తెలుసుకొని వచ్చినప్పుడు కానీ, లేదు వాళ్ళ మీద ప్రేమను చంపుకోలేక నేను వెళ్ళినప్పుడు కానీ లోపల అది తొలుస్తూ ఉంటుంది, ఆ బాధ అనేది ఉంటుంది. కానీ కొన్ని తప్పదు అని అనుకున్నప్పుడు ఇక అలా వెళ్ళిపోవటం అంతే. ఎంత పొందిగ్గా అందంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి కూడా ఇంకా అందంగా జరగాలి. ఇన్ని రోజులు జీవితం వేరే, ఈ ఘట్టమే. రేపు పెళ్లిళ్ళు అయ్యి అల్లుడు. పిల్లలకి మీరే చూస్తారా, వాళ్ళు చూసుకుంటారా? ఇప్పుడు ఆవదం రాసినప్పుడు సంబంధాలు మీరు చూస్తారా, వాళ్ళు చూసుకుంటే ఓకే చెప్తారా? మీరు నిజంగా నమ్ముతారా నమ్మరో, నా కొడుకు నంబర్ మీకు ఇస్తాను, ఫోన్ చేయండి. ఏంటి బాబు నేను ఇలా సో అండ్ సో, ఇవాళ మీ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను, ఇలా స్వప్న గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా కొడుకు ఆర్జీవికి మంచి ఫ్యాన్స్. మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసేవాడు. ఆంటీ నాకు చాలా ఇష్టం మమ్మీ, బాగా అడుగుతారు, మంచిగా చెప్తారు అని చెప్పని ఒకటే మాట చెప్పాడు, నువ్వు చూసి చెప్తే నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. సో మీరైతే మంచి ఒక నేను ఫ్రీడమ్ ఇచ్చేసాను. ఫ్రీడమ్ అంటే కులం మతం ఇవన్నీ ఉంటాయా మీకు పట్టింపులు? నాకైతే ఏం లేదు, కానీ వాళ్ళ డాడీకి కొంచెం ఉంది. వాళ్ళు కన్నడ గౌడాస్ అంటే ఈక్వల్ టు రెడ్డీస్. నాకైతే ఏం లేదు, మంచి బిడ్డలు ఉండాలి, ఈ రోజులో మంచి పద్ధతులు ఉండాలి, వాళ్ళకి నా బిడ్డను బాగా చూసుకునే వాళ్ళుగా ఉండాలి అని అనుకుంటాం, అంతే కదండి. సో పిల్లలు ఇద్దరిగా అయితే ఇంకా నేనే చెప్పాను ఫ్రీగా, ఎవరన్నా లవ్ గివ్ ఉంటే చేసేసుకుని చెప్పరా, నాకు ఒక భారం తగ్గుతుంది అని. నా రిస్క్ మేము తీసుకోలేము మమ్మీ, మాకు వద్దు, అంత టైం లేదు అని అంటారు. సో ఇక వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాక ఇంకా వాళ్ళని ఇప్పుడు మా అమ్మగారి దగ్గర నేను లేను కదండి,
సో రేపు నేనైనా అంతే, వాళ్ళ లైఫ్ వాళ్ళది వెళ్ళిపోతుంది. ఇక మనది ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్ అమ్మ. మంచిగా మీలాగా ఒక స్ట్రాంగ్ లేడీస్ని మనం ఒక టీం పెట్టాలి, మంచిగా ప్రజలకి ఏదో ఒకటి మంచి చేయాలి. ముందు పోవాలి, గవర్నమెంట్స్తో సంబంధం లేకుండా. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏముందండి, ఈరోజు సొంత పార్టీ అంటారు, ఎవరైనా చేసిన తప్పులు తీసుకెళ్ళి జైల్లో వేసారంటే మళ్ళీ వాళ్ళు ఒకటైపోతారు. మనం ఇక్కడ ఉండి సొంతగా వాళ్ళు ఇండివిజువల్ అన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, వీళ్ళిద్దరూ ఒకటైనప్పుడు మనం ఏంటో మనం ఏం మాట్లాడాలో మాట్లాడాలో తెలియదు. అవును. సో గవర్నమెంట్స్ ఎట్లా ఉన్నా కూడాను నిజంగా ఒక సహాయం చేరువ చేయాలన్నప్పుడు దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తే, మన కంటమే 1000 మందికి సమానంగా వెళ్ళినప్పుడు ప్రజల్లో ఉత్తేజం వస్తుంది. ఆ మార్పు కోసం చేయాలనేది ఒక ఆలోచన ఉంది. హ్యావ్ టు డూ, ఎలా దేవుడు తీసుకెళ్తాడనేది. సో యువర్ వాయిస్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ పీపుల్ అండ్ Voice of దివ్యవాణి to everyone. దివ్యవాణి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.